ఆంధ్రప్రదేశ్లో 4 రాజ్యసభ స్థానాలకు సంబంధించి అధికార ఎన్డీఏ కూటమిలో సీట్ల పంపకం ఖరారైంది. కూటమిలోని ప్రధాన పార్టీ అయిన తెలుగుదేశం పార్టీ 3 స్థానాలను తీసుకోనుండగా జనసేన పార్టీకి 1 స్థానాన్ని కేటాయించారు. ఈ సర్దుబాటులో బీజేపీకి ఈసారి అవకాశం లభించలేదు. ఉండవల్లిలోని ముఖ్యమంత్రి చంద్రబాబు క్యాంపు కార్యాలయంలో జరిగిన కీలక సమావేశంలో ఈ నిర్ణయం తీసుకున్నారు. ఈ భేటీలో సీఎం చంద్రబాబు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్, ఏపీ బీజేపీ అధ్యక్షుడు మాధవ్ పాల్గొన్నారు. ఈ భేటీలో మిత్రపక్ష నేతలతో చర్చించిన అనంతరం సీట్ల కేటాయింపు నిర్ణయాన్ని సీఎం స్వయంగా వెల్లడించారు. 3 పార్టీల నేతల ఏకాభిప్రాయంతోనే ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలిపారు. త్వరలోనే రాజ్యసభ అభ్యర్థుల పేర్లను అధికారికంగా ప్రకటిస్తామని ముఖ్యమంత్రి స్పష్టం చేశారు. ఆంధ్రప్రదేశ్లో 4 రాజ్యసభ స్థానాలకు సంబంధించి అధికార ఎన్డీఏ కూటమిలో సీట్ల పంపకం ఖరారైంది. కూటమిలోని ప్రధాన పార్టీ అయిన తెలుగుదేశం పార్టీ 3 స్థానాలను తీసుకోనుండగా జనసేన పార్టీకి 1 స్థానాన్ని కేటాయించారు. ఈ సర్దుబాటులో బీజేపీకి ఈసారి అవకాశం లభించలేదు. ఉండవల్లిలోని ముఖ్యమంత్రి చంద్రబాబు క్యాంపు కార్యాలయంలో జరిగిన కీలక సమావేశంలో ఈ నిర్ణయం తీసుకున్నారు. ఈ భేటీలో సీఎం చంద్రబాబు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్, ఏపీ బీజేపీ అధ్యక్షుడు మాధవ్ పాల్గొన్నారు. ఈ భేటీలో మిత్రపక్ష నేతలతో చర్చించిన అనంతరం సీట్ల కేటాయింపు నిర్ణయాన్ని సీఎం స్వయంగా వెల్లడించారు. 3 పార్టీల నేతల ఏకాభిప్రాయంతోనే ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలిపారు. త్వరలోనే రాజ్యసభ అభ్యర్థుల పేర్లను అధికారికంగా ప్రకటిస్తామని ముఖ్యమంత్రి స్పష్టం చేశారు. ఇక దీనిపై మరింత సమాచారం మా ప్రతినిధి శ్రీనివాస్ అందిస్తారు. శ్రీనివాస్, విద్య ఆంధ్రప్రదేశ్ లో రాజ్యసభ సంబంధించినటువంటి అభ్యర్థుల ఎంపిక సీరియస్ గా దృష్టి కేంద్రీకరించడం జరిగింది. ప్రధానంగా అధికార కూటమి అంటే ఎన్డీఏ కూటమికి సంబంధించినటువంటి కీలక సమావేశం నిన్న ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు క్యాంపు కార్యాలయంలో నిర్వహించడం జరిగింది. అంటే తెలుగుదేశం పార్టీ, బీజేపీ, జనసేన 3 పార్టీలకు సంబంధించినటువంటి కీలక నేతలు పాల్గొని ఒక నిర్ణయానికి రావడం జరిగింది. అంటే ఖాళీ అయిన 4 స్థానాలకు సంబంధించి 3 తెలుగుదేశం పార్టీ అభ్యర్థులను కేటాయించడము, అలానే 1 జనసేనకి కేటాయించే విధంగా కూడా ఏకాభిప్రాయానికి వచ్చినటువంటి పరిస్థితి కూడా ఉండటం జరిగింది. అయితే ముఖ్యంగా చూస్తున్నట్లయితే గనక 2024 నుంచి 29 వరకు రానున్న రాజ్యసభలో జనసేన పార్టీకి మొత్తం 3 రాజ్యసభ ఇస్తామంటూ కూడా గతంలో చెప్పడం జరిగింది. దాన్ని దృష్టిలో ఉంచుకొని ఈ టర్మ్ 1 కేటాయించారు, మిగిలినవి తర్వాత కేటాయిస్తారంటూ కూడా జనసేన పార్టీ కూడా స్పష్టం చేయడం జరిగింది. అలానే చూసుకున్నట్లయితే గనక గతంలోనే బీజేపీకి 1 రాజ్యసభ స్థానం కేటాయించిన నేపథ్యంలో ఇప్పుడు 4 స్థానాలు ఖాళీ అయినా 1 స్థానానికి అవకాశం లేకుండా ఉండడం జరిగింది. కేవలం 3 స్థానాలు తెలుగుదేశం పార్టీ, 1 స్థానం జనసేన మాత్రమే పోటీలో ఉంటుంది. ఇక్కడ స్థానాలు కేటాయిస్తారంటూ కూడా స్పష్టం చేసినటువంటి పరిస్థితి. నిన్న ఉండవల్లి చంద్రబాబు క్యాంపు కార్యాలయంలో జరిగినటువంటి సమావేశంలో 3 పార్టీలకు సంబంధించినటువంటి నేతలు ఏకాభిప్రాయానికి వచ్చి మీడియా ముఖంగా కూడా ఈ విషయాన్ని వెల్లడించడం జరిగింది. త్వరలో రేపు ఎల్లుండిలో అభ్యర్థులు కూడా ఖరారు చేసే పనిలో కూడా ఉండడం జరిగింది. అయితే ముఖ్యంగా చూసుకున్నట్లయితే కనుక అధికార పార్టీ తెలుగుదేశం పార్టీకి సంబంధించి 3 రాజ్యసభ స్థానాలను పోటీ చేయనున్నారు. అలాగే జనసేన పార్టీ 1 స్థానం, మొత్తం 4 స్థానాల్లో 2 పార్టీలే రాజ్యసభ ఎన్నికలకు సిద్ధమవుతున్నటువంటి పరిస్థితి కూడా ఉండడం జరిగింది. ఈ దఫా బీజేపీ పార్టీకి అవకాశం లేకుండా ఉండడం జరిగింది. అలానే నిన్న ఎన్డీఏ పక్ష సమావేశం ఏదైతే జరిగిందో అందులో పలు కీలక నిర్ణయాలు కూడా తీసుకోవడం జరిగింది. 2 సంవత్సరాలు ప్రభుత్వం ఏర్పడి పూర్తయిన నేపథ్యంలో ఈ నెల 9, 12, 15, 3 తారీఖులలో 3 బహిరంగ సభలు తిరుపతి, విశాఖపట్నం ఇట్లా ఈ వేదికలుగా 3 బహిరంగ సభలు నిర్వహించి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత చేసిన సంక్షేమ పథకాలు కూడా ప్రజల్లో తీసుకెళ్లాలి, దానికి సంబంధించినటువంటి సక్సెస్ సభలా నిర్వహించాలంటూ కూడా కూటమి నేతలు నిర్ణయించుకోవడం జరిగింది. ఆ వైపు కూడా అడుగులు వేస్తున్నటువంటి పరిస్థితి. అయితే రాజ్యసభ నోటిఫికేషన్ వెలువడిన తర్వాత నుంచి ఎంతో ఆదుర్తిగా ఎదురు చూస్తున్నటువంటి ఆశాహులు ఎవరైతే ఉన్నారో తెలుగుదేశం పార్టీకి సంబంధించి 3 స్థానాలు ఉన్న నేపథ్యంలో దరిదాపుగా 10 నుంచి 15 మంది సీనియర్ నేతల పోటీలో ఉన్నటువంటి పరిస్థితి ఉండడం జరిగింది. వారిలో అధినాయకత్వం ఎవరికి అవకాశం ఉంటుందో కూడా ఎదురు చూడాల్సినటువంటి పరిస్థితి. అలానే జనసేన పార్టీకి సంబంధించి కూడా 1 స్థానం ఉండే పరిస్థితి. దీనికి సంబంధించి
సంబంధించి చాలా కీలకమైన నేతలకు జనసేన పార్టీ అధినేత రాజ్యసభ అవకాశం ఇస్తారంటూ కూడా చర్చ జరుగుతుంది. ఈ రోజు సాయంత్రం కానీ రేపు కానీ అధికారికంగా అభ్యర్థుల పేర్లు కూడా ప్రకటించే పరిస్థితి కూడా ఆంధ్రప్రదేశ్ లో ఉంది. అయితే రాజ్యసభకు సంబంధించి వైసీపీ పార్టీ ఎటువంటి బలం లేకపోయిన నేపథ్యంలో ఎక్కడా పోటీకి కానీ ఎక్కడ దాని ప్రస్తావన కూడా చేసే పరిస్థితి అయితే కనుక ఆంధ్రప్రదేశ్ లో లేకుండా ఉండడం జరిగింది. కేవలం ఎన్డీఏ ఏదైతే భాగస్వామ్యంలో ఉన్నదో ఈ మూడు పార్టీలకు సంబంధించి చర్చించుకొని నిర్ణయం తీసుకోవడం జరిగింది. మూడు పార్టీల్లో తెలుగుదేశం పార్టీ 3, జనసేన 1 రాజ్యసభ అభ్యర్థులను బరిలో దించడానికి సిద్ధమవుతున్న పరిస్థితి అయితే కనుక ఉంది. రైట్, థ్యాంక్ యూ శ్రీనివాస్.